రెండు కలపాలి. మహర్షి వేరు, కపిలాచార్య వేరు కాదు. మహర్షి కపిలాచార్యక. ఋషికి మహర్షికి తేడా ఉందండి. వేదద్రష్టని ఋషి అంటారు, కృత్స్న వేదద్రష్టని మహర్షి అంటారు. శంకరాచార్య చెప్పిన మాట. వేద దర్శనం అంటే వేదం చదవడం, కంఠస్థం చేయడం, దాని వరకు అర్థాన్ని తెలుసుకుంటాం. కృత్స్న వేదద్రష్ట ఉపనిషత్తులు సహా, వేదాంతం సహా, వేదాంగములు సహా స్పష్టంగా తెలుసుకుని దాని నుంచి ఒక తత్వ నిర్మాణం చేయడం. ఆ శుద్ధ జ్ఞానతత్వమే, శుద్ధ జ్ఞానమైన పరబ్రహ్మతత్వమే సాంఖ్యయోగం. అది చేసిన వాడే కపిలుడు. అందుకే మహర్షి కపిలాచార్యక. మహర్షులలోకెల్లా కపిలాచార్యుడు శ్రేష్ఠుడు. ఆయన సాక్షాత్తు విష్ణువు అవతారం. బ్రహ్మ సంతానమైనటువంటి కర్దమ ప్రజాపతికి ఆయన భార్య దేవహూతికి జన్మించినవాడు కపిలుడు. నువ్వు మా కడుపున పుట్టాలి నా తల్లిదండ్రులు కోరితే భగవంతుడు అనుగ్రహించాడు. వారికి 9 మంది సంతానం అమ్మాయిలు ఉన్నారు, ఒక్క కుమారుడు కపిలుడు. ఆ 9 మందిలోనే అనసూయాదేవి, అరుంధతీదేవి ఉన్నారు. అరుంధతీదేవిని వశిష్ఠుల వారికి ఇచ్చారు, అనసూయాదేవిని అత్రికి ఇచ్చారు. అందులో కపిల మహర్షి వారి కుమారుడు. ఆ కపిల తత్వం ఒక్క మాట మనకి భాగవతంలో చెప్పిన పోతన గారి పద్యం ద్వారా కపిలతత్వాన్ని గ్రహిస్తే మహర్షి కపిలాచార్యగా సంపూర్ణంగా మనకు తెలిసినట్టు అవుతుంది. సంపూర్ణంగా ఎందుకని కాస్త రుచి చూసిన వాళ్ళు అవుతాం.